ఇప్పుడు మా పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో మన ఇండియా పై కాశ్మీర్ లో చేశారు కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? ఒకటే అన్న, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి 29 మందిని చంపేసి ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. అంటే ఏంది, గోడ దుంకిపోయేది ఇదేమన్నా? అక్కడ ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉంటది, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి 29 మందిని చంపేసి వెళ్ళిపోతున్నా అంటే గోడ దుంకిపోయేదా? గోడ దుంకిపోయేదైతే కాదు కదా. వాడు ఎట్లా తప్పించుకున్నాడు? మళ్ళా ఎట్లా వచ్చి చంపేసి వెళ్ళిపోయిందన్న వాడు? ఎందుకని మన నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయి? ఇంత విచ్చలవిడిగా మన యూనిఫామ్ లో వచ్చి ఇండియన్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారంట వాళ్ళకి? అదే ఉంది ఇక్కడ. మన ఇండియన్ ఇంటి దొంగలే ఎవరో ఉన్నారు. సో కావాలని వాడు ఏది కులమా ఏదో అడిగిండు, కులం మతం అడిగి చంపడం గీట ఏందంటే ఎవరో చేపించినట్లుంది. మతం అడిగి చంపడం ఏందన్నా? ఎవరో చేపించిండ్రు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళే హస్తం ఉండి వాడు ఇక్కడికి వచ్చి అంత ధైర్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళని చంపేసి అంత ఇమ్మీడియట్ గా ఎట్లా వెళ్ళిపోతాడన్న? గోడ దుంకి పోయేదైతే కాదు కదా. ఎట్లా తప్పించుకున్నాడు వాడు? అంటే వీళ్ళు మతం అడిగి చంపడం ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళే ఎవరో చేపించినట్లుంది. నేను ఒకటే చెప్తున్నా, మోడీ గారికి ఏం చెప్తున్నా, కేవలం హిందువులను చంపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం కి గొడవ పెట్టడానికి పెద్ద స్కెచ్ చేసినట్టు అది గిట్ట ఉంది. ఒకటి నేను మోడీ గారికి ఒకటే ఏం చెప్తున్నా అంటే, హిందూ ముస్లిం ఇక్కడ బాగానే ఉన్నారన్న, కాకపోతే ఏదో మత కల్లోల్లో మెడదామని వాళ్ళు అనుకున్నారో మళ్ళీ ఏ ఉద్దేశమో తెలియదు. కానీ నేను మోడీ గారికి ఒకటే చెప్తున్నా, లేపేస్తే పాకిస్తాన్ లేపి పడేయండి. మోడీ గారు ఆహ్వానం ఇవ్వాలి, ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం ఇవ్వాలి. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం ఇస్తే మోడీ గారు ఒక మాట చెప్తే పాకిస్తాన్ ని లేపడేస్తారు. ఇండియన్ ఆర్మీ అంత సత్తా ఉంది ఇండియన్ ఆర్మీకి. పాకిస్తాన్ కి యుద్ధం ప్రకటించాలంట 100%. తాడో పేడో తెలుసుకోవాలి. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటా. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వ్యక్తి బంకర్లకి వెళ్లి దాచుకోవడం, అతని ఫ్యామిలీ మెంబర్స్ బ్రిటన్ కి తరలించడం, ఇవన్నీ చూస్తుంటే పెద్ద స్కెచ్ వేసినట్టు. ఏ స్కెచ్ ఉన్నానన్నా, నేను ఒకటే చెప్తున్నా, తాడో పేడో తెలుసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళని లేపేయాలంటున్నా. ఎడారి అయిపోతుంది. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది. సో తక్షణమే మోడీ గారు ఆహ్వానం ఇవ్వాలి ఇండియన్ ఆర్మీకి. పాకిస్తాన్ ని లేపేయండి అంటే లేపి పడేస్తారు వాళ్ళు, అంత సత్తా ఉంది. తక్షణమే ఇది తీసుకోవాలి. సింధు జలాన్ని కూడా ఆపడం జరిగింది. ఒక్కటన్నా, సింధు జలాలు ఆపిండ్రు, ట్రైన్లు ఆపిండ్రు, ఇంకోటి ఆపిండ్రు. ఇది కాదన్నా, లేపేస్తే పాకిస్తాన్ నే లేపేయండి అంటున్నా. మీరు నీళ్లు బంద్ చేస్తే, ట్రైన్ బంద్ చేస్తే వాళ్ళు బతికేటోళ్ళు మళ్ళా బతుకుతూనే ఉంటారు. నేనేమంటున్నా అంటే లేపి పడేయండి పాకిస్తాన్ ని. లొల్లే ఉండదు. ఎన్ని రోజులన్నా ఇది? నువ్వు నన్ను చంపు, నేను నిన్ను చంపుతా. ఎన్ని రోజులన్నా ఈ పాకిస్తాన్ లొల్లి? ఎవరెవరో చనిపోతుంటే మాకు బాధ ఉండదా? గుండెల్లో చేతులు పెట్టుకొని పడుకుంటున్నాం. భయం తోటి బతుకుతున్నాం అన్న. ఇక్కడ మన అస్సాం ఎమ్మెల్యే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ జై పాకిస్తాన్ అనడం వాడిని నరికేయాలి ముందు. నేను నిజంగా చెప్తాను. మరి ఇట్లాంటి నా కొడుకులు ఉండే వాళ్ళే వాళ్ళు ఇంకా దొంగల వల్లే వాళ్ళందరూ ఇంటి దొంగల వల్లనే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు అన్న. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా 208 మంది అలా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట కదా, మరి వాళ్ళ మీద కూడా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు మోడీ గారు. తక్షణమే వెళ్ళిపోవాలని చెప్పిండ్రు. ఆదరణ చేయాలి కదా. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఒక డిసిజన్, లేకపోతే ఉరి తీయాలి. నడి రోడ్ లో ఉరి తీసి అప్పుడు వీడియోలో వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళని ఇంతమందిని చంపేసారని. తాడో పేడో తెలుసుకోవాల్సిందే. పాకిస్తాన్ నే లేపేయండి అని చెప్తున్నా నేను. వాళ్ళ లేకుండా చేస్తే అయిపోతుంది. అది ఈ ట్రైన్లు పంపించడము, వాటర్ పంపించడము, లేకపోతే వాటర్ ఆపేయడము, ట్రైన్లు ఆపేయడము, విమానాలు ఆపేయడము, లేకపోతే ఫుడ్ కు సంబంధించి ఏదన్నా ఇది కాదన్నా. తాడో పేడో తెలుసుకోవాలి, లేపడేసి పాకిస్తాన్ ని లేపేయండి అంటున్నా నేను. నుంచి పాకిస్తాన్ లేకుండా చేసేయమని అంతే మరి అది.